అన్న మీ మాటను బట్టి వందనాలు. మీరు అక్కడ దినాలలో మేము ఉన్నాం. లోకమంతా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది ప్రభా. లోకములో చెడుతనం పెరిగిపోతూ వస్తుంది ప్రభా. ఎక్కడ చూసినా తండ్రి భయంకరమైనటువంటి పాపపు పరిస్థితులు లోకంలో కనిపిస్తున్నాయి. సంఘానికి హింసలు చెలరేగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా నాయన సంఘానికి క్షేమము, అలాగే ప్రభు ఆత్మీయ జీవితానికి బలము కావాలంటే మేము మీ సన్నిధిలో కూడుకోవాలి. మీ మాటల చేత మేము బలపడాలి. నీ వాక్యం చేత మేము ఆదరించబడాలి. మీ శక్తి చేత మేము నింపబడాలి. ఈ లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్న దేవుడవైన నీవు గొప్పవాడువు గనుక ఆ దేవుడవైన నిన్ను మేము మా మనస్సుల్లో హృదయాల్లో ఉంచుకొని ఆ దేవుని గొప్పతనము చేత మా హృదయాలు బలపరుచుకొని సాతాను శక్తుల ప్రభావాన్ని మాకు కానీ మా బిడ్డలకు కానీ సమీపించకుండా వాటిని ఎదిరించే శక్తి గలవారిగా మేము ఉండాలి. అలాంటి శక్తితో ప్రభువా ఉండాలంటే నీ వాక్యం వినాలి, నీ సన్నిధిలోనికి రావాలి, నీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడాలి, ప్రార్థించాలి, బతిమాలాలి. అప్పుడే మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభువా ఈ లోకంలో మేము నిలుచున్నామని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడవలనని చెప్పిన మీ మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన విషయంలో అలక్ష్యం నిర్లక్ష్యం మరి ప్రభువా ఎవరిలో రాకుండా చెయ్యండి. ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆసక్తితో వారిని నింపండి తండ్రి. కేవలం ఆదివారం క్రైస్తవులుగా మాత్రం కాదు కానీ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగిన వారై ఉండి ప్రతి శుక్రవారం నీ సన్నిధిలో ఉండి ప్రార్థించేవారిగా వారిని సిద్ధపరచండి. నీ వాక్యం ప్రభువా మాకు దయచేయండి. నాతోని మాతోని మా అందరితోని మాట్లాడండి. చిన్న బిడ్డల్ని మీ సోదరులను పెట్టుకోండి. అల్లరాత్మను దూరపరచండి. వాక్యానికి అభ్యంతరం కలిగించే ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. స్వచ్ఛమైన శ్రేష్టమైన దేవుని వాక్యం ద్వారా ప్రజల హృదయాల్లోనికి మీ వాక్యం పంపించి వారి హృదయాల్లో గొప్ప మేలు చేయండి. వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ దాసుడు నీ పక్షంగా నిలబడుతుండగా తండ్రి వాక్యం ద్వారా ప్రభా నీ ప్రజలతో మీరు మాట్లాడండి. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యము శక్తి గలదై రెండంచు గల వాడైన ఖడ్గము కంటే పదును గలదై హృదయంలోనికి జొచ్చుకుపోవునని చెప్పిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటను ప్రభువా ఎవరైతే తీసుకుంటారో వారి జీవితాల్లో గొప్ప మేలు కలుగుతుంది. అటువంటి నీ మాటల చేత వారి హృదయాలు తృప్తిపరచమని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినటానికి మనం మనస్సును సిద్ధపరచుకుందాం. గత వారం 84వ కీర్తనలో సంగతులు నేను మీతో పంచుకుంటూ వచ్చాను. ఈరోజు 85వ కీర్తనలో కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటి 2 వచనాలు మనం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుతాం. 85వ కీర్తన మొదటి 2 వచనాలు మనము చదువుకుంటాం. 85వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. అందరూ చదువుదాం మరలా ఒకసారి. యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. కోరహు కుమారులు కీర్తన రాస్తూ 84, 85 కూడా వారు రాస్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు అని చెప్తా ఉన్నారు. నిజమే, భక్తుడు కోరహు కుమారులు వారు చెప్పే మాటలు చూచినప్పుడు చాలా అద్భుతమైన మాటలు. వారి తండ్రులు వారి యొక్క కుటుంబాలు వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు. కానీ బిడ్డలైన కోరహు కుమారులు మాత్రం వారి సంతతి. కుమారులు అంటే కేవలం వారి బిడ్డలనే కాదు, బిడ్డలు. అలాగా వారి కోరహు కుమారుల కీర్తన వారు చక్కగా దేవుని సన్నిధిలో పాటలు పాడేటువంటి యొక్క యోగ్యత గలవారిగా కోరహు కుమారులు ఉన్నారు. వారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు అంటా ఉన్నారు. దేశం అంటే నీవు నేనే. మన ఎడల దేవుడంట ఏం చూపిస్తున్నాడు?
కటాక్షం చూపి ఉన్నాడు. కటాక్షం చూపే దేవుడు. నిన్ను దేవుడు కటాక్షించబట్టే నువ్వు ఈ స్థితిలో ఈరోజు ఉన్నావు. నన్ను దేవుడు కటాక్షించబట్టే నేను కూడా ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాను. మనలందరినీ కటాక్షించబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం. మన మందిరం ఒకప్పుడు ఒక చిన్న పాకలాగా ఉండేది. ఈ మందిరాన్ని దేవుడు కటాక్షించాడు కాబట్టి ఇంత శృంగారమైన దేవాలయంగా, దేవుని మందిరంగా, ఇంత విలువైన మందిరంగా ఉంటూ వచ్చింది. ఒక ఆలయాన్ని కానీ, ఒక జీవితాన్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ దేవుడు కటాక్షించినప్పుడు అది ఎంతో దాని రూపురేఖలు మారిపోతాయి, వాటి పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి దేవుడు కటాక్షించేటువంటి వాడు. ఎవరి ఎడల దేవుడు కటాక్షం చూపుతాడు అనేది ఒక కీలకమైన సంగతి. చూడండి, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు కాబట్టి చెరకుపోయిన యాకోబు సంతతిని నీ వెనక్కి రప్పించి ఉన్నావు అంటున్నారు వాళ్ళు. చెరలోకి పోయిన యాకోబు సంతతినంట తిరిగి ఆ చెరలో నుండి, బబులోను చెరలో నుండి, చెరలాంటి పరిస్థితుల్లో నుండి వారిని దేవుడు మరలా బయటికి తీసుకొచ్చాడు. నీకు గుర్తుందా, ఒకప్పుడు నీ కుటుంబం కూడా చెరలాంటి పరిస్థితుల్లో ఉండేది. నిజమే, చెరలాంటి పరిస్థితుల్లో ఎంత ఆర్థిక ఇబ్బందుల చేత, ఇక్కట్ల చేత, రూపాయి కూడా ఇంటిలో లేని పరిస్థితి, నీళ్లు పోసుకొని తిన్న రోజులు, చారుతో తిన్న రోజులు, పప్పుచారు మెతుకులతో తిన్న రోజులు నీ జీవితంలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఆ దినాలు ఎలాంటివంటే చెర పట్టబడిన దినాలు ఆ దినాలు. అంతేకాదు నీ జీవితంలో అనారోగ్యం చేత కృంగిపోయినటువంటి వాడిగా ఉన్న దినాలు చెర పట్టబడిన దినాలు. అంతేకాదు నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఎంతో అసమాధానము చేత హృదయం అంతా నిండిపోయిన దినాలు. ఆ దినాలు ఏ దినాలంటే చెరలాంటి దినాలు. నిజంగా ఎన్నోసార్లు మనశ్శాంతి లేకుండా బ్రతికిన దినాలు. ఆ దినాలు ఏంటో తెలుసా? చెరలాంటి దినాలు. ఇలాంటి చెరలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను నన్ను దయదలచి కటాక్షం చూపి దేవుడు ఆ చెరలో పోయిన మనల్ని దేవుడు, ఆ సంతతి వారమైన మనల్ని దేవుడు వెనుకకి రప్పించాడు. మన పాప దోషమును పరిహరించాడు, మన పాపమంతా కూడా కప్పివేసి ఉన్నాడు అంటూ అక్కడ సెలా అని పెట్టాడు. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు దీన్ని ఆగి బాగా ఆలోచించు, దీన్ని ఆగి బాగా మనస్కరించు, దీన్ని ఆగి నీకు మనస్సుకు దీన్ని నీవుగా ఈ మనస్సుకు దీన్ని అన్వయించుకో, అప్లై చేసుకో. సెలా అనే మాటకు అర్థం ఇదనమాట. కాబట్టి దేవుడు మనల్ని కటాక్షించకపోతే మనం ఏమైపోదుమే కదండి. నీవే లేకపోతే నేనేమైపోదునో కదా, నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో కదా అన్న భక్తుడు చెప్పినట్లుగా దేవుడే లేకపోతే, ఆ దేవుడే మన ఎడల కటాక్షం చూపకపోతే మనం నిజంగా ఏమైపోదుమో. నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ బిడ్డల ఎడల, నీ ఉద్యోగం ఎడల, నీ వ్యాపారం ఎడల, నీ ఆరోగ్యం ఎడల, అలాగే నీ ఇంటి పరిస్థితుల ఎడల దేవుడు కటాక్షము చూపి ఉన్నాడు. ఏం చూపి ఉన్నాడు చెప్పండి? కటాక్షం చూపి. నాతో ఈ మాట చెప్పండి, దేవుడు నా ఎడల కటాక్షము చూపి ఉన్నాడు. దేవుని కటాక్షమే. ఇప్పుడు ఒక మాట చూద్దాం రండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయం 24-25 చదువుతారు ఎవరన్నా? 24-25. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుష్యుల్లో నాకుండిన అవమానమును తీసివేయుటకు, చూడండి మాట, నీకున్న అవమానం తీసివేయటానికి నిన్ను కటాక్షిస్తాడంట దేవుడు. నీకున్న ఆర్థిక ఇబ్బందులు తీసివేయటానికి దేవుడు నిన్ను కటాక్షిస్తాడంట. నీకున్న అనారోగ్యం తీసివేయటానికి దేవుడు కటాక్షిస్తాడంట. నీకున్న అస్తవ్యస్తమైన కుటుంబ పరిస్థితులు తీసివేయటానికి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కటాక్షిస్తాడంట. నీకున్న
కరువు కాటకాలు తీసివేయటానికి దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. ఆనాడు అవమానంతో ఉన్న ఎలిజబెత్తును దేవుడు ఏం చేశాడు చెప్పండి? కటాక్షించాడు. నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కటాక్షిస్తాడు. మనల్ని కటాక్షించే దేవుడు. మరి కొన్నిసార్లు మనకి ఒక అనుమానం రావచ్చు. చాలా దినాల బట్టి నేను దేవుని సన్నిధిలో ఉన్నానండి, ఎంతగానో ప్రార్థన చేస్తున్నానండి, ఎన్నో రీతిలుగా అంగలారుస్తున్నానండి, ఎన్నో దినాల బట్టి నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నానండి, నన్ను ఇంకా దేవుడు ఎందుకు కటాక్షించలేదండి అని మీరు అనుకోవచ్చు. చదవండి అదే లూకాసు వార్త మొదటి అధ్యాయం, అదే లూకాసు వార్త మొదటి అధ్యాయం 5-6 వచనాలు మనం చదివితే, యాజకుడు ఉన్నాడు. ఆయన యాజక ధర్మం చేస్తున్నాడు. అతని భార్య ఉంది. అహరోను కుమార్తెల్లో ఒక కుమార్తె ఆమె. అహరోను కుమార్తెలు అంటే ఆనాడు అహరోను సంతతి వారిలో లేవి వంశంలో ఉన్నటువంటి కుమార్తె అనమాట. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు కూడా చూడండి, వీళ్ళిద్దరు ఎంత భక్తిపరులు అంటే, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగాను నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. దేవుని దృష్టికి ఎలా ఉన్నారు చెప్పండి? నీతిమంతులు ఉన్నారు. సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుస్తున్నారు. నువ్వు అడగొచ్చు, ఏమండి నన్ను ఎందుకు కటాక్షించలేదు దేవుడు? నువ్వు అడగొచ్చు, నన్ను ఎందుకు కటాక్షించలేదు దేవుడు? నా మీద ఎందుకు దేవుడు జాలి చూపించలేదు? నేనేమో కోపమా దేవుడు అంటే? నేనంటే నువ్వంటే కోపం ఏంటి దేవుడికి? ఏమన్నా నువ్వంటే ఏమన్నా విరోధమా దేవుడికి? ఏమన్నా నువ్వంటే నచ్చదా? ఎవరైనా నీకు మనుషులైతే నచ్చకపోవచ్చేమో, ఏ మనిషి అయినా నీకు నచ్చకపోవచ్చు, నువ్వు కూడా ఏ మనిషికి నచ్చకపోవచ్చు. కానీ దేవుడు అలా కాదు కదా. బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా దేవుడు తన వర్షాన్ని కురిపిస్తున్నాడని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 46వ వచనం అనుకుంటా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వంటే ద్వేషమేమి కాదు. కానీ మరి వారు ఆనాడు వీరిద్దరూ, అహరోను కుమార్తె ఎలిజబెత్ అలాగే జకరియా, ఇద్దరు ప్రభు సకలమైన ఆజ్ఞల చొప్పున చక్కగా ప్రవర్తిస్తున్నారు. న్యాయ విధులు చొప్పున నిరపరాధులు నడుచుకుంటున్నారు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. మనం కొన్నిసార్లు దేవుని దృష్టిలో అంత నీతిమంతులుగా కనిపించం. మనలో ఎక్కడో లోపాలు ఉంటాయి, మనలో ఏ విధమైన బలహీనతలు ఉంటాయి. ఏదో విధంగా దేవుని దృష్టిలో మనం దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో దాటేస్తూ ఉంటాం, దారి తప్పిపోతూ ఉంటాం. మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండం చాలాసార్లు, కానీ మనం దేవుని ప్రశ్నిస్తాం. కానీ దేవుడైతే మీ ఇద్దరిని గురించి ఏం రాయబడిందంటే, దేవుని దృష్టికి చక్కగా నీతిమంతులుగా ఉన్నవారంట. అంతేకాకుండా వారు సకలమైన ఆజ్ఞలు నెరవేరుస్తున్నవారంట. దేవుని న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకునేటువంటి వారంట. దేవుని దృష్టిలో నీతిమంతులు, యాజక ధర్మం చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నవారిద్దరు కూడా. అయితే ఇలాంటి పరిస్థితి కలిగిన వీరి జీవితంలో, వీరి బ్రతుకులో వీరికి ఉన్నదేంటయ్యా అంటే, గొడ్రాలుగా ఉన్నారంట వీరు. ఎలిజబెత్ ఎలా ఉంది చెప్పండి? గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఒకరోజు ఒక అబ్బాయి నాతో ఇలా చెప్పాడు, ఏమనంటే, ఏమండి పాస్టర్ గారు, నాకు పిల్లలకు కలగలేదు, కానీ చాలామంది ఏదేదో రకరకాల మాటలు, మా బంధువులు, మా కులస్తులు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు నాకు చాలా వేదన కలుగుతూ ఉంది, చాలా బాధ కలుగుతూ ఉంది, నేను చాలా మనస్సులో కలత చెందుతూ ఉన్నానని కంటనీరు పెట్టుకుంటూ వచ్చాడు. నిజమే, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు. సహజంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదరించేవారు కరువవుతారు, కానీ సూటిపోటి మాటల చేత ఇబ్బంది పెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు? లోకం అలాంటిది. వాళ్ళు వ్యక్తులుగా వాళ్ళంటే ద్వేషం కాదు, కానీ అటువంటి ఆ మనస్సుతో లోకం అట్లాగా ప్రవర్తించమని చెప్తూ ఉంటుంది. లోకంలో ఉన్న సాతాను కూడా వారిని అలా వాడుకుంటూ ఉంటాడు. దానికి కారణాలవి అయితే బాగా వినండి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరు బహుకాలం గడిచిపోయి వృద్ధులైపోయారంట. వృద్ధులైపోయినా కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. ఇంకా ఆ ఎలిజబెత్ చెప్పిన మాటను బట్టి నాకుండిన అవమానం, ఎక్కడుంది అవమానం?
మనుష్యులలో నాకుండిన అవమానం. బాగా వినండి, మనుష్యుల మధ్యలో మనకు అవమానాలు ఉంటాయి, మనుష్యుల మధ్యలో మనకి ఇబ్బందులు ఉంటాయి, మనుష్యుల మధ్యలో మనకి అపనిందలు ఉంటాయి, మనుష్యుల మధ్యలో మనకి దుఃఖం ఉంటుంది, మనుష్యుల మధ్యలో వారి మాటల ద్వారా మనకి సమస్యలు ఉంటాయి, సమాధానం ఉండదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయటానికి నన్ను కటాక్షించిన ప్రభువు. చూసారా, ఆ ప్రభువే ఇలాగూ చేశాడు. ఎలా చేశాడు? గర్భవతిగా చేశాడు. చూసారండి ఎంత అద్భుతంగా మాట్లాడిందో. ఆ ప్రభువే నీకున్నటువంటి దుఃఖం తీసేయటానికి ప్రభువే నీకు ఏదైనా చేయగలడు, నిన్ను కటాక్షించగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, నీకు క్షేమం ఇవ్వగలడు, నీకు సమాధానం ఇవ్వగలడు, నీ పరిస్థితులన్నీ మార్చగలడు, నీ స్థితిగతులన్నీ మార్చగలడు. నిన్ను వేలిపెట్టి చూపించిన వారే నిన్ను ఘనపరిచేటట్లుగా చేయగలరు. చూడండి, ఉదాహరణ, యోసేపును అందరు వేలిపెట్టి చూపిస్తూ వచ్చారు. ఏంటి, నువ్వు యజమానుడి ఇంట్లో ఉండి యజమాని భార్య మీద కొన్నేసి యజమాని భార్యను చెరపడానికి ఆమె చెంగు పట్టుకున్నావా అని అందరూ అవమానపరిచారంటే యోసేపు. కానీ యోసేపు ఏ పాపం లేనివాడు. బాగా వినండి, యోసేపుకి ఏ పాపము తెలియదు, ఏ విధమైన పాపము లేనివాడిగా యోసేపు ఉంటూ వచ్చాడు. ఆ చెయ్యి పెట్టి చూపించిన ఆ చేతులే ఆయన ఆహార మంత్రిగా ఉన్నతమైన స్థితిలో కూర్చున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతూ వచ్చారు. అవమానించిన వారు సిగ్గుపరచబడుతూ వచ్చారు, అవమానించిన వారు తలదించుకుంటూ వచ్చారు. అది చేసింది ఎవరయ్యా అంటే ప్రభు. చూడండి, నాకుండిన అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు అలాగూ చేస్తున్నని అనుకుంటుందామే. నిజంగా దేవుడు కటాక్షించేవాడు, కనికరించేవాడు, కృప చూపేవాడు. కాబట్టి మనల్ని కటాక్షించడానికి దేవుడు, సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అన్న వాస్తవాన్ని నువ్వు బాగా ఎరగాలి, గ్రహించాలి, గుర్తించాలి. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితులన్నిటిలో నీకున్న అవమానమే కావచ్చు, అరే అపరిందలే కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యాలే కావచ్చు, అరే అక్కరలు కావచ్చు, లేకపోతే ఇంకే విధమైనటువంటి పరిస్థితులైనా కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు తీసివేసి ప్రభువు నిన్ను కనికరించేటువంటి వాడు, నిన్ను కటాక్షించేటువంటి వాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 18వ వచనం చదువుదామండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 18వ వచనం చూడండి. నీ కటాక్షము చొప్పున, సియోను అంటే దేవుని ప్రజలు, నీ కటాక్షము చొప్పున సియోనుకు ఏం చేయాలి? నువ్వు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించము. నిజమే, మన గోడలు పగిలిపోయినాయి, మన పరిస్థితులన్నీ కూడా చిన్నభిన్నమైపోయినాయి. నీ కటాక్షం చొప్పున అయ్యా సియోనుకు నువ్వేం చేయాలి? నువ్వు మేలు చేయాలి. ఏం చేయాలి మేలు? యెరూషలేము యొక్క గోడలు మరలా నువ్వు కట్టించయ్యా. పడిపోయిన గోడలు కట్టించు. నెహెమ్యా కాలంలో గోడలన్నీ కూడా ఏమైపోయినాయట? పడిపోయినాయి. పడిపోయిన గోడలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? కట్టిస్తూ వచ్చాడు. పడిపోయిన వాటిని కట్టే దేవుడు మన దేవుడు, పడిపోయిన జీవితాలు కట్టే దేవుడు మన జీవితం. మూడు బారిపోయిన బ్రతుకుల్ని బాగు చేసే దేవుడు మన దేవుడు, మూడు బారిపోయిన జీవితాలు చిగురింపజేసే దేవుడు మన దేవుడు. ఎక్కడ దుఃఖపడ్డావో అక్కడే గౌరవాన్ని ఇచ్చే దేవుడు, ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఎక్కడ ఇబ్బంది పడ్డావో అక్కడే నిన్ను అధికంగా హెచ్చించే దేవుడు నీ దేవుడు. కాబట్టి దేవా, నీ కటాక్షం చొప్పున సియోనుకు ఏం చేయాలి? నువ్వు మేలు చెయ్యి. నిజమే, నిజమే, దావీదు జీవితం అంతా పగిలిపోయింది. ఇది ఎవరు రాశారయ్యా అంటే దావీదు రాశాడు. ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాడు దావీదు. బత్షెబతో పాపము చేసినప్పుడు ఆ పాపము యొక్క పరివేశనం తనని ఎంతగానో బద్దలైపోయినాడు, గోడలు బద్దలైపోయినాడు, జీవితం అంతా బీటలు బారిపోయింది. ఇక్కడ ఉన్నారు ఎవరైనా? నీ జీవితాన్ని బీటలు బారిపోయేటట్టు చేసుకున్నావేమో, నీ బ్రతుకును బీటలు బారిపోయేటట్టు చేసుకున్నావేమో. అంటే నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేసినట్లు, యెరూషలేము యొక్క గోడలు కట్టించు నాయనా అని ప్రార్థించినట్టు దావీదు నువ్వు కూడా ఈరోజు ప్రార్థించాలి. అయ్యా, నా గోడలు కట్టయ్యా, బీటలు బారిపోయిన నా జీవితాన్ని కట్టయ్యా, తిరిగి నన్ను బలపరచయ్యా, తిరిగి నా కుటుంబాన్ని బలపరచయ్యా. ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నాను, చిక్కులతో ఉన్నాను, సమస్యలతో ఉన్నాను, నన్ను కనికరించయ్యా. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ మీద కనికరము, కృపా దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. సరే, నేను ఒక ప్రాముఖ్యమైన ఒక 5 విషయాల్ని మీతో పంచుకుంటాను. నెంబర్ 1, దేవుడు ఎప్పుడు కటాక్షిస్తాడు? మేలు చేస్తాడు కదా, యెరూషలేము గోడలు కట్టిస్తాడు కదా. మరి సకల విధమైన ఆజ్ఞలు చొప్పున ఆనాడు జకరియా ఎలిజబెతులు ఇద్దరు ఉన్నప్పుడు వారి అవమానం తీసివేసి వారిని కటాక్షించిన దినాలలో ప్రభువు వారికి ఇలా చేశాడు కదా.
ఆనాడు అలా చేశాడు కదా, ఎలా చేశాడు? గర్భఫలం ఇచ్చాడు కదా, మేలు చేశాడు కదా, మనకు కూడా మేలు చేయాలి అంటే ఏం చేయాలి? చాలా కీలకమైన విషయాలు. ఏం చేయాలి? ఒక 5 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం చదువుదాం. మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35, 36 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదవండి. సామెతలు 8, 35, 36. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము. నువ్వు కనుగోవలసింది ఎవరినంటే దేవుణ్ణి కనుగొనాలి. మొట్టమొదటిది ఎవరిని కనుగోవాలి? నువ్వు కనుగోవలసింది దేవుణ్ణి. చూడండి, షూలమ్మితి అంట ప్రియుడైనటువంటి సొలొమోను కొరకు వెతుకుతుందంట. ఎక్కడా కనపడలే. సంత వీధుల్లో తిరుగుతుంది, నడి రోడ్ల మీద తిరుగుతుంది. ఎక్కడ కనబడతాడు తిరుగుతుంది. ఎక్కడ ఆయన ఏం చేయట్లేదు, కనబడలేదు. అక్కడ కావలి వారు ఎదురుపడి ఆమెను కొట్టారంట, గాయపరిచారంట. తర్వాత ఇంకా అలా వెతుకుతూ ఉంటే ఆ సొలొమోను అనేటువంటి ప్రియుడు కనపడ్డాడు. ఆయన్ని గట్టిగా పట్టుకుందంట. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు వచ్చావు, తలుపు కొట్టావు, కానీ నేను తలుపు తీయలేదు. తలుపు తీయకుండా నేను నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు నీ కొరకు నేను ఎదుగుతూ ఉంటే కావలి వారు నన్ను కొట్టారు, నిన్ను కనుగొన్నాను, నిన్ను విడిచిపెట్టనయ్యా అని చెప్పి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుందంట. బాగా వినండి, మనం కూడా నన్ను కనుగొనివాడు అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను కనుగో. ఏం చేయాలంటే దేవుణ్ణి కనుగోవాలి, దేవుణ్ణి కనుగొనాలి, ఆయన్ని కనుగోవాలి. ఆయన కనుగోవాలంటే ఆయన నువ్వేం చేయాలి? వెతకాలి. ఆయన జాగ్రత్తగా వెతికితే మనం ఆయన ఏం చేస్తామంటండి? కనుగొంటామంట. ఎక్కడుందన్నమాట? నువ్వు జాగ్రత్తగా నన్ను వెతికినీడలా నువ్వు నన్ను కనుగొంటావు. నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా నన్ను వెతుకుతావో అప్పుడు. యోబు 8వ అధ్యాయం చదవండి. ఎక్కడ? ఎన్నో వచనం చదవండి. జాగ్రత్తగా నువ్వు దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకునే ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఆయన వెతికితే జాగ్రత్తగా నువ్వు కనుగొంటావు, నీకు దొరుకుతాడు ఆయన. కాబట్టి మనం ఆయన జాగ్రత్తగా ఏం చేయాలి? వెతకాలి. అక్కడే ఒక మాట ఉంది, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును. ఆయన కనుగొంటే జీవాన్ని చూచినట్టే, పరలోకానికి వెళ్తాం మనం ఆయన కనుగొంటే. అప్పుడు నీకు కూడా కటాక్షం కలుగుతుంది, భూమి మీద కటాక్షం వస్తుంది. కింద 36లో భలే కీలకమైన మాట చెప్పాడు, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొని. నువ్వు దేవుని కనుగోకపోతే నీకే హాని. నా యందు అసహ్యపడే వారందరూ మరణాన్ని స్నేహిస్తారు అని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం ఆయన ఏం చేసుకోవాలి చెప్పండి? కనుగోవాలి. కనుగోవటం అంటే ఆయన్ని కలిగి ఉండటం. ఆయన వెతికితే కనుగొంటావు, దొరుకుతాడు. పట్టుకో గట్టిగా, ఆయన పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడు, ప్రార్థించు. అప్పుడు తప్పనిసరిగా కటాక్షం నీకు కలుగుతుంది. మొదటి విషయం. రెండవది చెప్పాలని ఇంకా చాలా చెప్పచ్చు, చెప్పడానికి టైం లేదు. రెండవ విషయం చెప్తాను చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అక్కడ రూతును బోయోజు కటాక్షం చూపించాడు. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశిని నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయోజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఏం చేసింది అత్తకి? చూసారండి, కొన్నిసార్లు మనం చేసేవి దాని ద్వారా మనకు ప్రతిఫలాలు వస్తాయి. నీ అత్తకి బాగా నువ్వు చేయగలిగితే, లేకపోతే నీ కోడలకు నువ్వు బాగా చేయగలిగితే, నీ కూతురికి నువ్వు బాగా చేయగలిగితే, నీ స్నేహితునికి నువ్వు బాగా చేయగలిగితే, నువ్వు తప్పనిసరిగా దానికి ప్రతిఫలాలు పొందుకోగలవు. ఏం చేసింది రూతు ఆనాడు? అత్తగారికి మొట్టమొదటిది ఒక విధంగా అంటే అత్తగారికి ఏం చేసింది అంటానికి ఒక్క మాటతో చెప్తాను నేను మీకు, అది అర్థమయ్యేది చెప్తా. అత్తగారు మనస్సుతో కోడల మనసు కలిసిపోయింది. ఒకే ఒక మాట, ఇది ఖచ్చితమైన మాట. అంటే రూతు మనస్సు అత్తగారి మనసుతో కలిసిపోయింది.
నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటావు నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతావు అక్కడ చనిపోతాం. ఈ మనస్సు అండి. ఈ మనస్సు ఎప్పుడైతే రూతులో వచ్చిందో అప్పుడు అత్తగారిని విడిచిపెట్టలే, వదిలిపెట్టలే. అత్తగారితో పాటు బెత్లెహేముకు వచ్చేసింది. అత్తగారు నమ్ముకున్న దేవునితో పాటు ఆ దేవుని విడిచిపెట్టకుండా చేసింది. ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్న దేవుని విడిచిపెట్టకుండా ఆ దేవుని దగ్గర, దేవునితో, ఆ దేవుని ప్రజలతో, ఆ దేవుని బెత్లెహేము అనే దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావో అప్పుడు నీ మీద కటాక్షం కలుగుద్ది. అర్థమైందా? ఎప్పుడైతే దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడైతే ఉంటావో విడిచిపెట్టకుండా అప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు కటాక్షం కలుగుతుంది. దేవునితో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలు విస్మరించం. ప్రార్థన చేయటం మానం, ఆరాధన చేయటం మానం, దేవునికి ఇవ్వటం మానం, తగ్గించుకోవటం మానం, అలాగే స్వార్థ చెప్పడం మానం, ఆత్మలు రక్షించడం మానం, ఆతిథ్యం చేయటం మానం, ఇవన్నీ మానం. మనం చాలాసార్లు చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మానేస్తూ ఉంటారు. ఒకప్పుడు చేశానండి నేను అంటారు. ఒకప్పుడు మా తాతలు ఏమంటారు, సామెత ఉంది కదండి, ఒకప్పుడు మా తాతలు ఏం చేశారంట, నేతిలు తిన్నారు ఇప్పుడు మూతులు లాగుతున్నాం అన్నట్టు ఉంటుంది అనమాట సామెత లెక్క. ఆ తాతలు నేతిలు తింటే ఇప్పుడు మూతులు లాగితే ఏమొస్తుంది చెప్పండి? అప్పుడు నెయ్యి తాతల మూతులకి ఇప్పటికీ ఉంటుందా? ఉండదు కదా. సామెతలు సాధారణంగా బాగా ఆలోచిస్తే బుర్రలోకి బాగా వెళ్తాయి. తాతలు నేతిలు తిన్నారంట, ఇప్పుడు మూతులు లాగితే తాతలు నేయ మూతులకు ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడో చేస్తాం అది కాదు, ఇప్పుడు చేస్తున్నావా లేదా, ఇప్పుడు ఆ మనస్సు ఉందా లేదా, ఇప్పుడు ఆ గౌరవం ఉందా లేదా, ఇప్పుడు ఆ ప్రేమ ఉందా లేదా, ఇప్పుడు ఆ మనస్సు ఉందా లేదా. భక్తి అనేది ఎప్పటికప్పుడే. ప్రభు వచ్చినప్పుడు దివిటీలు ఆరిపోయినాయి అంట బుద్ధి లేని కన్యకలకు. అందుకే ఆ దివిటీలు ఆరిపోగానే బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారు చెప్పండి? అక్కడే ఉండిపోయారు. బుద్ధి గల వారందరూ దివిటీలు వెలుగుతున్నాయి కాబట్టి వారు ఏమైపోయారు? పెండి కుమార్తెలు అప్పటికి వెళ్ళిపోయారు. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూడాలి. నేను ఒకప్పుడు పత్రికలు పంచానంటే కుదరదు, నేను కూడా పంచాను పత్రికలు. అప్పుడు పంచానంటే కుదరదు, ఇప్పుడు కూడా చేయాలి దేవుని పని. అప్పటి పని అప్పుడు చేశాను, ఇప్పటి పని ఇప్పుడు చేయాలి. ఇప్పుడు వయసులో చేయవలసిన పని ఇప్పుడు చేయాలి, అప్పటి వయసులో చేయవలసిన పని అప్పుడు చేశాను, ఇప్పుడు వయసులో చేయాల్సిన పని ఇప్పుడు కూడా చేయాలి. అందుకే ఎప్పుడు చేయాల్సిన పని, దేవుడు నాకు ఇచ్చిన పని నేను ఎప్పుడు విస్మరించను. నాకు తెలిసినంత వరకు దేవుడు నాకు అప్పగించిన పని నేను ఎప్పుడు పెడచెవిని పెట్టను, నిర్లక్ష్యం పెట్టను. దేవుడి దగ్గర నేను తీసుకున్న తీర్మానాలు, నిర్ణయాలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయను. నా శరీరం బలహీనం అయిపోతున్నా కూడా నేను ఎప్పుడు మాన్ను. ఎందుకో తెలుసా? అది నా నిర్ణయం. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు ఆయన్ని చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర విడిచిపెట్టకుండా ఆయన మార్గాలు ఆయనలో నువ్వు ఉంటే దేవుడు నీకు తప్పగా మేలు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. మూడవది చెప్తాను, గౌరవ చెప్తాను, ఒక 5 నిమిషాలు చెప్పేమంటారా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, 3వ విషయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. సత్పురుషుడు ఎవరండి? సత్పురుషుడు అనగానే స్త్రీలందరికీ ఎవరి మీదకి వెళ్ళిపోయింది మనసు? ఇప్పుడు పురుషుడు కదా, మనకు సంబంధించింది కాదు అనుకుంటున్నాను మీరు. సత్ స్త్రీ చెప్పండి, ఎవరండి? సత్ స్త్రీ, సత్పురుషుడు. వీరు దేవుని కటాక్షాన్ని ఏం చేస్తారంట? దేవుడు వారికి కటాక్షం చూపుతాడంట. సత్పురుషుడు అంటే ఎవరో తెలుసా? దురాలోచనలు లేనివాడు, నేరస్తుడే నేను తీర్పు తీర్చును. దురాలోచన గలవాడు నేరస్తుని తీర్పు దురాలోచన లేనివాడిని నేరస్తుడు కాడు ఈయన అని దేవుడు తీర్పు తీరుస్తాడంట. సత్పురుషుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. యేసు ప్రభువు వారు చెప్పారు, లోకాసు వార్త మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 18వ అధ్యాయం 19వ వచనంలో ఒక వ్యక్తి వచ్చి అంటాడు, సద్బోధకుడా నీవు ఎవరి యందు మోమాటం లేనివాడని నాకు తెలుసు అంటాడు. లోకాసు వార్త 18:19. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు. ఎందుకు చెప్పాడంటే ఆ మాట, ఆ వ్యక్తికి సత్పురుషుడు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని అర్థం కావాలి, నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభు ఆ దేవుడు అన్న సంగతి అతనికి అర్థం కావాలని చెప్పాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? ఎవరంటే సత్పురుషుడు? యేసు ప్రభు. మరి మనం ఎలా సత్పురుషులం అవుతాం? ఆయన నమ్ముకున్న ప్రజలుగా మనం కూడా సత్పురుషులం కాగలం. ఎలాగా? 1 తిమోతి 2:18లో చెప్పిన ప్రకారం పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయి పురుషులుగా, ప్రార్థన చేయి స్త్రీలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం నేరస్తులుగా పరిగణించబడము.
మనం చేతులు ఎత్తి దేవుని దగ్గర ప్రార్థించాలి అంటే, చేతులు ఎత్తడం అంటే ఇలా చేతులు పెట్టమని దాని అర్థం కాదు. మోషే చేతులు ఎత్తాడు, అలా చేతులు ఎత్తి కూడా ప్రార్థన చేయడం తప్పేం కాదు. కానీ ఎంతసేపు అలా చేతులు ఎత్తి ఉంచగలవు? మోషే చేతులు బరువెక్కిపోతే హూరు అహరోన్లు ఇద్దరు చేతుల మీద, ఇద్దరు చెరుకు పక్కన చేతులు మోసారంట. అర్థమైందా మీకు? ఒక గంట సేపు ప్రార్థన చేస్తున్నప్పుడు గంట ఇలా చేతులు పెట్టి కూర్చోగలమా మనం? దాని అర్థం ఏంటంటే, చేతులు ఎత్తడం అంటే ప్రభువు వైపు చూడటం. అయ్యా నీ సహాయం నాకు కావాలి అని అర్థం. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా సత్పురుషుడు అంటే ఎవరంటే, సత్ స్త్రీ అంటే ఎవరంటే, ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థించేటువంటి వారు సత్పురుషుడు, సత్ స్త్రీ. సత్ అంటే మంచి గుణం గలవారు వారే. సరే, 4వది కూడా చెప్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉంది. దానియేలుకు దేవుడు కటాక్షం చూపాడంట. ఎప్పుడు? దానియేలు షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఇలా నిర్ణయం తీసుకున్నాడంట. 8వ వచనంలో ఏమని? తను అపవిత్రపరచుకోనకూడదని దానియేలు ఉద్దేశించి రాజుగారి ద్రాక్షారసం భోజనం తినకుండా మానేశాడంట. అందును బట్టి 9వ వచనంలో దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షమునందా అనుగ్రహించెను అని రాయబడింది. అంటే దానియేలు నపుంసకుల అధిపతి కటాక్షాన్ని పొందగలిగాడు. ఎందుకు? తను అపవిత్రపరచబడకూడదనుకున్న ఆశ, తను పవిత్రంగా ఉండాలని ఆశ, దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని ఆశ, పవిత్రంగా బ్రతకాలని ఆశ నీలో ఉంటే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కుటుంబాన్ని కూడా కటాక్షిస్తాడు. 5వది కూడా చెప్తా. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో కుంటిదాన్ని, గుడ్డిదాన్ని దేవునికి ఎప్పుడు అర్పించకూడదు. ఒకరోజు ఒకళ్ళు ఒక పళ్ళు ఇచ్చారు, అన్నీ కులిపోయినవే, ఒకటో రెండో మంచి ఉన్నాయి. అంటే దేవునికి ఇచ్చేవి అలాంటివి ఇవ్వచ్చా? బైబిల్లో ఏం రాయబడిందో చూడండి. అంటే నేను ఆ సందర్భం మాత్రం చూసిన తర్వాత ఏం చేశామంటే, అవి ఇంకా తింటా కూడా పనిచేయవి, ఎవరికి ఇచ్చినా బాగోదని చెప్పి నేల పాలు చేసాం. తినడానికి అవకాశం లేదు. చూడండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించడం అది దోషము కాదా? గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, రోగం గలదాన్ని మనం అర్పిస్తామా? ఎప్పుడు అర్పించాం. శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైన దాన్ని దేవుని సేవకులకు ఇవ్వాలి, శ్రేష్టమైన దాన్ని ఇతరులకు ఎప్పుడైనా, సేవకులకే కాదు ఎవరికైనా మీరు ఏదైనా తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు శ్రేష్టమైన దాన్ని తీసుకెళ్ళి ఇవ్వండి. వాళ్ళు చాలా సంతోషిస్తారు, మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోరు. ఎందుకంటే అది సహజంగా శ్రేష్టమైన దాన్నే ఇవ్వటం మనం నేర్చుకోవాలి తప్ప గుడ్డిదాన్ని, కుంటిదాన్ని కాదు. చూడండి, 9వ వచనం చదువుదాం. దేవుడు మనకు కటాక్షం చూపునట్లు ఆయనని మీరు శాంతిపరచుడి. ఏంటి దీని అర్థం? కుంటిదాన్ని, గుడ్డిదాన్ని దేవునికి అర్పించటం కాదు. వింటున్నారా? మనం కుంటిదాన్ని, గుడ్డిదాన్ని అర్పించటం కాదు. మనం ఎప్పుడో ఏదో మనకు తోచినట్లుగా మనం చేయటం కాదు. శ్రేష్టమైన దాన్ని దేవునికి ఎప్పుడు ఇవ్వాలి. ఎప్పుడు చెప్తా, నువ్వు దీవించబడాలంటే శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలంతే, విలువైనది దేవునికి ఇవ్వాలి. మీలో చాలామంది చక్కగా నేర్చుకున్నారు, విలువైనవి దేవునికి ఇవ్వటం నేర్చుకున్నారు. చాలా సంతోషం. చాలామంది వేడి పాయసం చేసి తీసుకొస్తూ ఉంటారు, కొన్నిసార్లు కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడే చేస్తారమ్మా అంటే, అవునండి ఇప్పుడే చేస్తాం. మంచి తాజా మామిడి పళ్ళు తీసుకొని ఇస్తూ ఉంటారు చాలామంది. ఎన్నెన్నో దేవుని సేవకులు తెస్తాడు. శ్రేష్టమైనవి, ఘనమైనవి, మంచివి ఇస్తూ ఉంటారు. నాకనే కాదు, మీ స్నేహితులకి ఇచ్చిన అలాంటివి ఇవ్వండి, మీ బంధువులకి ఇచ్చిన అలాంటివి ఇవ్వండి, ఎవరికైనా తెలిసిన వారికి ఇచ్చిన అలాంటివి ఇవ్వండి. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైనా కుంటిదాన్ని కానీ, గుడ్డిదాన్ని కానీ మనం ఎవరికి అధికారులకు ఇవ్వగలమా? పై ఆఫీసర్ ఉన్నాడు, మనకంటే పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఆ ఆఫీసర్కి ఏదో బహుమానం ఇవ్వాలి. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని తీసుకెళ్ళి ఇవ్వగలమా చెప్పండి? ఒకరోజు ఒక ఆయన ఇలా నాతో చెప్పాడు, ఏమండి పాస్టర్ గారు, నేను మా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాను, నాకు ప్రమోషన్ రావాలి, ఆయన చేతిలోనే ఉంది, మరి ఎందుకు వెళ్తున్నామంటే ప్రార్థన చేయించుకున్నాడు. ఏమంటే ప్రార్థన చేసుకొని వెళ్తున్నానండి, ఒక నాటు కూడా తీసుకెళ్తున్నాను, ఒక మంచి చాప కూడా తీసుకెళ్తున్నాను, ఒక తలకాయడు కొని తీసుకెళ్తున్నాను అన్నాడు. ఓరి బాబురి, ఇన్ని తీసుకెళ్ళాలా అన్నాను. అవును తీసుకెళ్ళాలండి అన్నాడు. అవన్నీ తీసుకొని వెళ్ళాడు, అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆయన బహుశా కటాక్షం చూపించాడు. అంటే ఒక అధికారికి ఇవ్వడానికి ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవునికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి మనం? మన స్నేహితులు చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి మనం? అంటే మీరు ఏదో చేయకూడదు చేశారని చెప్పట్లేదండి. ఇది చాలామంది ఎలా ఉంటారంటే వాక్యం చెప్పగానే, ఏమంటే మేమేమైనా చేస్తానో అనుమానం వచ్చేది వాళ్ళకి.
మేమేమన్నా ఎప్పుడో ఇచ్చాం అలాంటిది? అలాగని చెప్పట్లేదు, ఇక్కడ వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే కుంటిదాన్ని గుడ్డిదాన్ని మనం ఎప్పుడు ఇవ్వకూడదు, రోగం గలదాన్ని ఇవ్వకూడదు. చూడండి 8వ వచనం చదవండి. నేను చెప్పిన మాటగా గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించినది అది దోషం కాదా? మలాకి 1:8 కుంటిదానైన రోగం గలదాన్ని అర్పించినది దోషం కాదా? అట్టి వాటిని అధికారికి నువ్వు ఇచ్చినట్లా అతను నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు నీకు కటాక్షము చూపినట్లు ఆయన శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగను. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించునా. చూసారండి ఈ మాటలు ఎంత చక్కగా ఉన్నాయో. కాబట్టి దేవుడు మనకి కటాక్షము చూపాలంటే మనం అర్పించేది ప్రతీదీ శ్రేష్టంగా ఉండాలి. ఆరాధనైనా ప్రార్థనైనా దేవునికి ఇచ్చే సమయమైనా. చాలామంది దేవుని సన్నిధిలో కూర్చొని ఒక పక్క సెల్ ఫోన్తో మాట్లాడుతూ ఉంటారు, ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్ రాగానే ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూసేసి ఆ సెల్ ఫోన్ ఎత్తేసి మాట్లాడేస్తూ ఉంటారు. పక్కన పెట్టాలి. ఎందుకంటే తెలుసు శ్రేష్టమైనది మనం దేవునికి అర్పించాలి అంతే. శ్రేష్టమైనది అర్పించాలంతే. శ్రేష్టమైన దాని దేవునితో మనం సహవాసం కలిగిన వారమై ఉండాలంతే. అప్పుడు దేవుడు నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క వ్యాపారం మీద, నీ ఉద్యోగం మీద ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కటాక్షం చూపిస్తాడు. రండి కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.